బన్సాలి విడిదిల్లు కోట్ల ఫంక్షన్ హాల్ దగ్గర సాయి అగ్రో ఇండస్ట్రీస్ ఎదురుగా తౌడు ఫ్యాక్టరీ ఉండి రోడ్ భీమవరం సెల్ 9441844088 9665546995 సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న భీమవరం యునైటెడ్ కాపు వనితా క్లబ్ కు పలు పురస్కారాలు లభించాయి. ఇటీవల పాలకులలో ఆడబాల గార్డెన్స్ లో జరిగిన యూకేఎస్సీ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ డైరెక్టర్ డాక్టర్ ముచ్చర్ల సంజయ్ అవార్డుల ప్రదానం చేశారు. అంతేకాక క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలకు గాను బెస్ట్ అవార్డ్స్ ఫర్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఆడియో విజువల్ అవార్డ్, బెస్ట్ కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డ్, బెస్ట్ పబ్లిక్ ఇమేజ్ అవార్డ్, బెస్ట్ క్లబ్ అవార్డులను భీమవరం క్లబ్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో వనితా క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు సమావేశం మరియు స్నేహితుల దినోత్సవం జరుపుకుని క్లబ్ కార్యక్రమంలో మొదటి కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఆషాఢ అమావాస్య ఆఖరి రోజు సందర్భంగా క్లబ్ తరపున గునిపూడిలో వేంచేసినటువంటి శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం నందు శాకాంబరిదేవి అలంకారంలో భాగంగా భీమవరం కాపు వనితా క్లబ్ సభ్యులు దేవస్థానం వారికి తమ వంతుగా అమ్మవారికి కూరగాయలు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అల్లం వాణి మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆధ్యాత్మికతతో ఈ కార్యక్రమం దేవస్థానంలో జరుపుకోవడం, మొదటి సర్వీస్ ను అమ్మవారి సన్నిధిలో దేవస్థానం నుంచి ప్రారంభించడం చాలా ఆనందంగా భావిస్తూ మా క్లబ్ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వీస్ మోటోగా సేవా కార్యక్రమాలు మునుముందుకు వెళ్తూ పట్నంలో కాపు వనితా క్లబ్ సభ్యులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి, సెక్రటరీ మెంటే అమ్ములు, ట్రెజరర్ రావూరి రజని, సభ్యులు రూపారాణి, భవానీ శీతల్, సుభద్ర, కుమారి, గోపి మనోహరి, భవ్య, రిటైర్డ్ ఎంఆర్ఓ కొత్తపల్లి కనకదుర్గ, సంధ్యారాణి పాల్గొనడం జరిగింది. యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ వనితా క్లబ్ తరఫున భీమవరం శాఖ మరి ఈ రోజు జరుగుతున్నటువంటి అంటే 2022-23 సంవత్సరానికి గాను వచ్చిన అవార్డులని మరి ఈ రోజు మా నూతనంగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ అల్లం వాణి గారి ఇంట్లో మా సెక్రటరీ ట్రెజరర్ గారు మా సభ్యులందరి మధ్యలో కూడా ఈ రోజు స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని మరి ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని ఈ నూతన సంవత్సరంలో అడుగుపెడుతూ ఈ రోజు సర్వీస్ మోటోగా ముందుగా మాకు కులదైవమైనటువంటి మాకు గ్రామదేవత అయినటువంటి శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ తల్లి గుడిలో శాకాంబరి అవతారానికి మా క్లబ్ సభ్యులు అందరం కలిపి అక్కడ మేము డొనేషన్ ఇవ్వడం జరిగింది దేవస్థానానికి. మరి ఈ రోజు ఆ క్లబ్ కార్యక్రమాన్ని కూడా మేము మొదటిగా ప్రారంభించుకుంటూ ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఈ ఫ్రెండ్షిప్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ కూడా సర్వీస్ మోటోగా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క సభ్యులకు కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో సంవత్సరాలుగా అస్పృశ్యత అంటరానితనం అనుభవిస్తున్న ఎస్సీ ఎస్టీల కోసం భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పొందుపరిస్తే అవి అనుభవిస్తూ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారం వైపు వెళుతున్న సమయంలో ఎస్సీ ఎస్టీల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని దురుద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణను తెర మీదకు తెచ్చి అన్నదమ్ములుగా ఐక్యంగా ఉండే మాలమాదిగ సోదరుల మధ్య చిచ్చు పెట్టారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు మండిపడ్డారు. భీమవరం కలెక్టరేట్ కార్యాలయం జిల్లా కలెక్టర్ నాగరాణికి వినతి పత్రం అందచేసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 1వ తేదీన దేశంలోని అత్యున్నత సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లలో రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేసుకోవచ్చని 7 మంది ధర్మాసనం తీర్పునిస్తే వారిలో ఒకరు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించారని అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, గతంలో ఇదే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీలను ఏబిసిడీలుగా విభజించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చిందని తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా చేయాలి తప్ప రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు ధర్మాసన న్యాయమూర్తులుగా 7 ఉండగా వారిలో ఒకరు దీన్నే తెలిపారని అన్నారు. మీరు నిజంగా అందరికీ సమన్యాయం చేయాలని ఒక అభిప్రాయానికి నిర్ధారణకు వచ్చి ఉంటే బలమైన పార్లమెంట్ చట్టాలు సవరణల ద్వారా ఆర్టికల్ 368ని ఉపయోగించి ఆర్టికల్ 341ని నో సవరింగ్ చేయాలి తప్ప డైరెక్ట్ గా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం అంటే రాజకీయ నాయకుల ప్రోద్బలంతో తీర్పు ఇచ్చినట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మాలనమైన మేము సుమారు 50 లక్షల వరకు జనాభా ఉన్నారని, ఎస్సీలో ఉన్న 15% రిజర్వేషన్ శాతంలో మాలలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ నెల 21న భారత్ బంద్ కు ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు పొన్నమండ బాలకృష్ణ, బి నాగేశ్వరరావు, పాలపత్తి జోనా, గంటా సుందర్ కుమార్, జిడి కరుణాకర్, సుభాకర్, మహమ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జైభీం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ ఆఫీసులో మాల మహానాడు మాల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులను కలిసి సుప్రీంకోర్టు తీర్పు 1వ తారీఖున ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ మీద. అది రాష్ట్రాలకు అధికారం ఇవ్వడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే చేసే దేశమంతా చేయాలి తప్ప రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి 7 మందిలో ధర్మాసనంలో ఒక ఆమె ద్వివేది గారు ఆమె డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలో అయితే 2004లో అయితే 5 మంది ధర్మాసనం రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు అంటే ఎస్సీల వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం తీర్పు చెప్పింది. చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మరలా యూటర్న్ తీసుకుని అదే సుప్రీంకోర్టు మళ్ళీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు ఇవ్వడాన్ని మేము మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పెద్ద కుట్ర. మోడీ గారు అంటే ఎలక్షన్ ముందే ఈ తీర్పు వెలువడిందని మాకు తెలిసిందే. అయితే దాన్ని కామ్గా పెట్టి సైలెంట్లో పెట్టి ఎలక్షన్ అయిన తర్వాత డిక్లేర్ చేశారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ముందు మేము రాష్ట్రాల వ్యాప్తంగా కూడా వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది. సోదరులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సామాజిక సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు తీర్పు గతంలో ఇచ్చింది. అయితే ఎస్సీలను విభజించడానికి కుట్ర జరిగింది. ఎస్సీలందరూ ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం వస్తున్న దురుద్దేశంతో ఈ రాజకీయ పార్టీలన్నీ కుట్ర చేస్తూ ఉన్నాయి. నేను తీవ్రంగా ఇది అర్థం చేసుకోవాలి. మీరు ఈరోజు వర్గీకరణ జరిగింది అని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా జేజేలు కొడుతూ ఎంతో ఉత్సాహాలు చేసుకుంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మనందరం కలిసి ఉంటేనే అధికారం వస్తుంది తప్ప విడిపోతే ఏముండదు. వర్గీకరణ ఏం జరుగుతుందో మీకు తెలియకోకుండా మేము ఏదో సాధించేసాం, మాలల మీద మేము విజయం సాధించేసాం అనుకుంటున్నారు. మీరు కారంచేడు, చుండూరు, పాదిరికుప్పంలో మీ మీద జారి జరిగినప్పుడు మేము మీకు సపోర్ట్గా ఉన్నాం. మా మాల జాతి అంతా కూడా ఈ రోజున మా మీద పోరాటం చేసి మేమేదో మీరేదో గెలిచేసినట్టుగా మాట్లాడుతున్నారు. అది కోర్టు అనేది ఈ శాశ్వతం కాదు. రేపు పొద్దున్న ఇప్పుడు 7 మందితో ధర్మాసనం ఇచ్చింది. రేపు 9 మంది, తర్వాత 11 మంది, 13 మంది, ఇంకెంతమంది అయినా ధర్మాసనాలు ఉన్నాయి. మేము కోర్టుకు వెళ్తానికి సిద్ధంగా ఉన్నాం. మా వాళ్ళందరూ కూడా కార్యాచరణ చేస్తూ ఉన్నారు. మీరు ఒకటే అర్థం చేసుకోండి, మన ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇస్తే మనం బాగుపడతాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర సంస్థలన్నింటికి, కేంద్ర రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాయి. మనకి ఇంకా రిజర్వేషన్ కావాలి. అది రాజ్యాంగం రాసేటప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ సుమారు 22% పెరిగాం. రిజర్వేషన్ శాతం 22% పెంచాలని మనం ఉద్యమం చేయాలా. మన అధికారాలకు మనం కోల్పోకోకుండా మన అందరూ ఐక్యంగా ఉండాలా. అంతే తప్ప మా మీద పోరాటం చేసి మీరేదో సాధించారని చెప్పేసి మీరు ఎక్కడో పట్టణాల్లో ర్యాలీలు చేస్తున్నారు, ఏ ఫలాభిషేకాలు చేస్తున్నారు. చేస్తే చేయండి, కానీ మా మీద కాదు. కానీ అగ్రవర్ణాలందరూ కుట్ర చేస్తూ ఉన్నాయి. మనలో మన గొడవ పెట్టి పూర్తిగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా అర్థం చేసుకోండి. ముఖ్యంగా మాల సామాజిక ఉన్న వాళ్ళందరూ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు గాను, ఎమ్మెల్యేలు, ఎంపీలు గాను ఎదిగిపోయి మీ జాతిలో ఉన్నటువంటి మీరే డెవలప్ అవుతున్నారు. మీరు డెవలప్ అవడం వల్ల ఈ ఎస్సీ వర్గీకరణ వచ్చింది. మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఈ ఉద్యమాల్లో, మేము చేస్తున్న ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. ఎస్సీల్లో ఉన్నటువంటి వర్గీకరణ జరగటం వల్ల నాకు తెలిసి మాదిగలు కూడా ఒరిగేదేమీ లేదు. మాదిగల్లో ఉన్నటువంటి ఉన్నవాళ్ళు, డెవలప్ అయిన వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్లుగా డెవలప్ అయిన వాళ్ళు, ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ రిజర్వేషన్ అనిపిస్తారు తప్ప మీకేం ప్రయోజనం లేదు. మాలో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున మేమేదో ఎస్సీల్లో మాలలో డెవలప్ అయ్యారు అన్నారు. మాలో కొద్దిమంది డెవలప్ అయిన వాళ్ళు ఈ యొక్క మా వర్గీకరణ వ్యతిరేకంగా మాకు సపోర్ట్ చేయట్లేదు. అదే విషయం మీకు కూడా గుర్తించుకోవాలి చెప్తున్నాం. మేమందరం ఇప్పటికైనా పోయేదేం లేదు. వర్గీకరణ అనేది పూర్తిగా జరగలేదు. మీరేదో సంతోషపడి మా మీద ఏదో చేయడం కరెక్ట్ కాదు. కానీ ఇప్పటికైనా సరే మాల మహానాడు తోటి ఎంఆర్పిఎస్ కూడా కలిసి మన రిజర్వేషన్ శాతం పెంచడం కోసం కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చేటట్లు మీరు కూడా మాతో భాగస్వామ్యం కావాలని మేము కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చెప్పినవన్నీ కూడా అవన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి జనాభా ప్రాతిపదికన ఇస్తే ఆంధ్రప్రదేశ్లో సుమారు మేము 50 లక్షల మంది ఉన్నాం. మాకే రిజర్వేషన్ వస్తుంది.
ఇది 15%లో 10% మాకు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో మాల మహానాడు మాల సంఘాల ఆధ్వర్యంలో ఈ వర్గీకరణ వ్యతిరేకంగా మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైతే వర్గీకరణ ఈ సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు ఏదైతే మాలలో నష్టపోయే విధంగా అది దాని ఉపకులాలు నష్టపోయే విధంగా ఇవాళ తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గతం 2004లో ఇదే సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని కొట్టేసి ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏదైతే ఈ దేశ ప్రధాని అత్యున్నత ప్రధాని ఉన్నాడో అది అతను హైదరాబాద్లో వర్గీకరణ చేస్తామని అక్కడ హామీ ఇచ్చినాక ఈ సుప్రీంకోర్టు తీర్పు రావటం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా భారత బంద్కి మేము సంపూర్ణ మద్దతు ఇస్తూ అలాగే మాల సంఘాలు ఎవరైతే ఎంపీలు ఎమ్మెల్యేలు సర్పంచులు వార్డు మెంబర్లు ఉన్నారో వీళ్ళందరూ ఒక తాటిపై రాకపోతే రాబోయే రోజుల్లో తీవ్రంగా నష్టపోతామని తెలియజేస్తున్నాం. వందే మాతరం నినాదంతో ఉద్యమం ఊపందుకుందని, దేశభక్తితో స్వాతంత్రం నా జన్మ హక్కు అనే భావంతో ఆస్తి ప్రాణ నష్టాలతో ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో త్యాగాలు చేశారని, అటువంటి వారిలో భీమవరం సమరయోధులుగా ఎందరో నిలిచారని డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యా సంస్థల వ్యవస్థాపకులు దంతులూరి నారాయణరాజు, చింతలపాటి మూర్తిరాజు, విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు ఆయా కళాశాలల్లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి జీవిత చరిత్రపై, గాంధీజీ ఆశయాలు నెరవేరుతాయా అనే అంశంపై విద్యార్థులకు పోటీలు, సదస్సు, ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. పాండురంగరాజు మాట్లాడుతూ ఉద్యమ నాయకులుగానే కాకుండా బ్రిటిష్ వారి కాలంలోనే కళాశాలను స్థాపించిన దంతులూరి నారాయణరాజు చరిత్ర యుగాంతం వరకు నిలిచిపోతుందని అన్నారు. ఆర్ఆర్డీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసూన మాట్లాడుతూ ఆనాడు నారాయణరాజు, మూర్తిరాజులు విద్యా సంస్థలు స్థాపించడం ద్వారా వారి స్ఫూర్తితో ఎంతో మంది విద్యా సంస్థలు నెలకొల్పారని అన్నారు. వేడుకల కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ రైతు బంధువుడిగా, ఎమ్మెల్యేగా, దేశభక్తుడిగా, దంతులూరి నారాయణరాజు గాంధేయవాదిగా, సర్వోదయ నాయకుడిగా, విద్యాలయ దాత మూర్తిరాజు చరిత్రలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు 2 కళాశాలల్లో పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, మ్యాజిక్ స్టార్ దంతులూరి బోస్, డిఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి మోజేష్, పి రామకృష్ణంరాజు, బివి నరసింహరాజు, ఆర్ఆర్డీఎస్ కళాశాల అధ్యాపకులు అరవింద స్వామి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. పూలదండలతో సత్కరించి అలాగే దంతులూరి నారాయణరాజు గారికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమం 2వ రోజు ఇక్కడ చేయటం జరుగుతున్నది. ముఖ్యంగా నారాయణరాజు గారు గురించి అందరికీ తెలుసును. ఇది 45లో ఆయన ఈ కళాశాల స్థాపించడం ఒక ఎత్తే అయితే ఆయన 1935 నుంచి స్వాతంత్ర పోరాటంలో ఈ భీమవరం పరిసర ప్రాంతం అన్నిటికి చాలామందితో కలిపి స్వాతంత్ర పోరాటం చేయటం జరిగింది. మన అల్లూరి సీతారామరాజు గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మా తాతగారు అయినటువంటి గోకరాజు రంగరాజుకు కూడా నివాళులు అర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎంతో మహోన్నతమైన వ్యక్తి. భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రతి గ్రామంలోనూ కూడా అనేక మంది ఉద్యమకారులు స్వతంత్ర భారతం కోసం పోరాటం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామం ప్రపంచ చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలింది. దేశభక్తి అనే పదానికి భారతీయులే ఒక నిదర్శనం అని చెప్పేసి మరి బ్రిటిష్ వాళ్ళే గుర్తించారు. అటువంటి భారతదేశ ఉద్యమాల్లో, ఆ స్వాతంత్ర ఉద్యమాల్లో మన భీమవరం 2వ బార్డోలీగా పేరు పొందింది. ఆ 2వ బార్డోలీగా పేరు పొందడానికి కారణం పన్నుల నిరాకరణలో బార్డోలీ జరిగితే భీమవరంలో బార్డోలీగా ఆ పన్నుల నిరాకరణ అభివృద్ధి చేశారు. మరి 1934 నుంచి కూడా దంతులూరి నారాయణరాజు గారు అనేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చి వాడలా ప్రచారాలు చేసి నడుచుకుంటూ వెళ్ళి ప్రచారం చేసిన మహానుభావుడు దంతులూరి నారాయణరాజు గారు. అలాగే 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో నారాయణరాజు గారు, బౌతర సుభద్రారావు గారు, అడవి బాపురాజు గారు, మరి ఇలాగా గొట్టుమక్కల రామచంద్రరాజు గారు, కల్లిని విజయనేశ్వర వీరంతా కూడా ఆనాడే స్వాతంత్రం వచ్చినట్టు జెండా ఎగరేసిన సంఘటనలు మన భీమవరంలో ఉన్నాయి. స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల్లో భాగంగా ముఖ్యంగా మూర్తిరాజు గారు స్థాపించిన రాజా రామ్మోహన్ రాయ్ ద్విశత జయంతి కళాశాలను ఏ కార్యక్రమానికైనా మా కళాశాల నుంచే ప్రారంభించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయము.
అయితే మూర్తిరాజు గారు ఎన్నో ఆశయాలతో ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. దినదిన అభివృద్ధి చెందుతూ నవంబర్లో ఇది 50 సంవత్సరాల వేడుకను కూడా చేసుకోవడం జరిగింది. జూలై 25, 26లో కళాశాలకు న్యాక్ అనేది బృందం వచ్చి కళాశాలకు గ్రేడ్ని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా B+ గ్రేడ్తో అన్ని దానాలకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, జాతర వేడుకల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం భగవత్ సేవతో సమానమని ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం 37వ వార్డులోని యాదవుల వీధిలో గోపాలకృష్ణ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి 49వ జాతర మహోత్సవంలో భాగంగా నిర్వహించిన అన్న సమారాధ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారికి పూజలు నిర్వహించి మహా నివేదన చేశారు. సుమారు 2000 మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, కారుమూరి సత్యనారాయణమూర్తి, గోపాలకృష్ణ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి మహోత్సవాలు జరుగుతాయి. 37వ వార్డులో 49 సంవత్సరాల నుంచి ఈ వార్షిక జాతర మహోత్సవాలు ఎంతో వైభవంగా చేస్తున్నారు. ఈ రోజున అమ్మవారి పేరు మీద అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో యూత్ వారి ఆధ్వర్యంలో అమ్మవారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ఈ వార్డు ప్రజలందరికీ అమ్మవారు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ వారు చేసుకునే వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, అమ్మవారి అండదండలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. 2014 ఏపీ విభజన చట్టం బ్రిటిష్ ట్రిబ్యునల్స్కు విరుద్ధంగా రాష్ట్రానికి నష్టం వాటిల్లే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అక్రమ నీటి ప్రాజెక్టుల నిర్మాణం నిలిపివేసి ఏపీకి న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ నిర్వహిస్తున్న అక్రమ నీటి ప్రాజెక్టుల నిర్మాణం నిలిపివేసి ఏపీకి న్యాయం చేయాలని మీకోసం కార్యక్రమంలో కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావుకు ఏపీ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైవి ఆనంద్ మాట్లాడుతూ విభజన చట్టంలో పొందుపరిచిన కృష్ణా జలాల కేటాయింపులకు వ్యతిరేకంగా బ్రిటిష్ ట్రిబ్యునల్ అవార్డును తుంగలో తొక్కి తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్న చంద్రబాబు సర్కార్ స్పందించకపోవడం దారుణమని కోనాల విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, వెంటనే చొరవ తీసుకుని అక్రమ ప్రాజెక్టులు నిలువరించాలని, రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని కోనాల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లిపోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, నాయకులు సనపల శ్రీనివాస్, ఎం లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ట్రిబ్యునల్స్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంటా ఉంది. ప్రధానంగా కృష్ణా నదికి జలాలకు సంబంధించినటువంటి వాటర్ పంపిణీ విషయంలో ట్రిబ్యునల్స్ విరుద్ధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు ఏపీకి తీవ్ర నష్టం కలిగించేటువంటి ఈ ట్రిబ్యునల్స్, బ్రిజేజ్ ట్రిబ్యునల్స్, రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినటువంటి ట్రిబ్యునల్స్కి అనుగుణంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నడుచుకోవాలని చెప్పేసి కోరుతూ, ఏపీకి జరిగేటువంటి నష్టాన్ని నివారించాలని కోరుతూ ఇవాళ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.